ఆదికాండం 6:14. మరి యెహోవా దేవుడు తుఫాను వచ్చేస్తుంది, భూకంపం వస్తుంది, నోవాను నువ్వు వాడని తయారు చెయ్యి, వాడని తయారు చేసి ఇందులో జంటలుగా నీవు ఆ వాడలోకి పంపించు అని యెహోవా దేవుడు నోవానికి చెప్పారు. చెప్పినప్పుడు మరి నోవాను 100 సంవత్సరాలు ఆ వాడ కట్టడం జరిగిందండి. మరి 100 సంవత్సరాల వాడను కట్టి అన్నిటినీ జంటలుగా అందులోకి పెట్టారు, పంపించారు. అందులోకి పంపించినప్పుడు వాళ్ళ కోడళ్ళు, కొడుకులు, అందరు సమస్త జీవులు కూడా మొత్తం ఒంటరిగా కాకుండా జంటలుగా యెహోవా దేవుడు పంపించమని చెప్పారు. చెప్పినప్పుడు అందరినీ పంపించి తలుపులు మూసివేసి తర్వాత నోవాను ఏం చేశారంటే కాకిని పంపించారంట. ఎలాగుందో ప్రపంచం నువ్వు వెళ్ళి చూసిరమ్మని పంపించినప్పుడు ఆ కాకి వెళ్ళి సమాచారం తేకుండా ఉండిపోయిందంట. అక్కడ ఉండిపోయినప్పుడు నోవాను చూసి అలా కాదని మళ్ళీ పావురాన్ని పంపించారంట, నల్లటి పావురాన్ని పంపించారంట. ఆ పావురం వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చేసిందంట సమాచారాన్ని చెప్పడానికి. వచ్చి ఇంకనూ నీరు నిలిచి ఉందని చెప్పటం జరిగింది నోవాతో. చెప్పినప్పుడు మరి పావురం ఏం చేసింది, తిరిగి వచ్చి చెప్పింది. ఎందుకంటే నమ్మకస్తురాలు కాబట్టి పావురం. మరి కాకి ఏం చేసింది, వెళ్ళిపోయి అట్నుంచి వెళ్ళిపోయింది, ఉండిపోయింది, రాలేదు తిరిగి చెప్పడానికి. మరి పావురం ఏం చేసింది, తిరిగి వచ్చిందనమాట. మరి పావురం తిరిగి వచ్చిందంటే ఏమి అర్థం కలిగి ఉందంటే అక్కడ నమ్మకస్తురాలు పావురం, కాకి నమ్మకం లేనిది వెళ్ళిపోయింది. మరి మళ్ళీ రెండోసారి పావురాన్ని మళ్ళీ పంపించారంట నోవాను. పంపించినప్పుడు వెళ్ళి ఒలివల ఆకుని తీసుకొని వచ్చింది పావురం. ఒలివల ఆకుని తీసుకొని వచ్చిందంటే ఎక్కడ కూడా నీరు నిలవలేదని అర్థం, అంతా పోయింది, బాగానే ఉంది భూమి అని అర్థం అన్నమాట. తెచ్చినప్పుడు నోవాను ఏం చేశారు, నిజమే పావురం చూసేదంతా నమ్మకస్తురాలని ఆయన మాట్లాడారు. మరి మనం పావురంలాగా నమ్మకస్తురాల్లాగా ఉండాలా, కాకిలాగా జీవించాలా? కాకిలాగా జీవించకూడదండి, పావురం వలె జీవించాలి. మనం పావురం వలె ఉండాలి. మనం పావురం వల్ల జీవించినప్పుడు అందరికీ కూడా ఎంత నమ్మకస్తులు వీళ్ళని తెలియజేసినట్టు అవుతామండి. మనం ఏం చేయాలంటే మంచి మార్గాన్ని ఎంచుకోవాలి. నోవాను చూసారు, 100 సంవత్సరాలు వాడ కట్టారంట. ఎవరన్నా వాళ్ళ కోడళ్ళు కానీ కొడుకులు కానీ మరి తండ్రి మాట విన్నారు అంటే, తండ్రి ఎంత క్రమశిక్షణగా ఉంటే బిడ్డలు మాట వింటారండి. తండ్రి క్రమశిక్షణగా ఉన్నాడు కాబట్టి బిడ్డలు మాట విన్నారు, కోడళ్ళు కూడా మాట విన్నారు. మనం అట్టి నమ్మకస్తులుగా ఉండాలండి. మనం ఈ భూలోకంలో ఉన్నాము అంటే మంచి పేరు సంపాదించుకోవాలి, నోవాకు వలె మంచి పేరు సంపాదించుకోవాలి. ఎందుకంటే ఈ లోకంలో ఉన్నంతకాలం మనం ఒక మంచి అనేది మనం ఎప్పుడైతే సంపాదించుకున్నామో మనం ఈ లోకంలో గుర్తింపు పడతామండి. గుర్తింపు పడ్డాము అంటే మనం మంచివారు అని అర్థం. మరి దేవుడి దృష్టిలో నోవాను ఎంత మంచి నమ్మకస్తులండి. అలాగే మనం కూడా యెహోవా మార్గాన్ని అనుసరించి ఆయన నడిచారు కాబట్టి, యెహోవా మార్గాన్ని విడిచిపెట్టలేదు కాబట్టి 100 సంవత్సరాలు ఆనాడు వారు కట్టగలిగాడు. మరి మనం కూడా నోవాకులాగా ఉండే బిడ్డలాగా మనం కూడా దేవుడిని అనుసరించి నడుచుకోవాలి. యెహోవా మార్గాన్ని మనం అనుసరించి ఎప్పుడైతే నడుస్తామో యెహోవా దేవుడు మనకి తోడుగా ఉంటారండి. యెహోవా దేవుడు మనం తోడుగా ఉండాలి మనకి అంటే మనం ఏం చేయాలంటే యెహోవా మార్గాన్ని మనం అనుసరించాలి. మన కుటుంబాన్ని చక్కదిద్దుకోవాలి, మన బిడ్డలు చక్కదిద్దుకోవాలి. తల్లి అనేది బిడ్డలు చక్కదిద్దుకుంటే ఆ బిడ్డలు కూడా తల్లి మాట వింటారు. తండ్రి అనేవాడి బిడ్డలు చక్కదిద్దుకుంటే ఆ బిడ్డలు కూడా తండ్రి మాట వింటారు. మరి మన మాట మన బిడ్డలు వినాలంటే మనం ఎంత మంచి మార్గంలో నడవాలన్నది మనం బైబిల్లో నేర్చుకోవాలండి. ఈ నోవాను చూసి మనం నేర్చుకోవాలి. నోవా మంచివాడు కాబట్టే కదా, నమ్మకస్తుడు కాబట్టే కదా యేసు ప్రభు వారు చెప్పిన మాట, యెహోవా దేవుడు చెప్పిన మాట విని వాడని తయారు చేశాడు. 100 సంవత్సరాలు ఎవరన్నా వాడని తయారు చేయగలరా? 100 సంవత్సరాలు ఒక పని మీద ఎవరన్నా ఉండగలరా అంటే అది నోవా ఒక్కడే.
మరి నోవాహులాగా మనం ఉండాలి కాబట్టి మరి నోవాహు కోడళ్ళు కూడా ఆ మాట విన్నారు అంటే ఆయన ఎంత మంచివాడైతే కోడళ్ళు వింటారండి, కొడుకులు కూడా ఆయన మార్గంలో నడుస్తారండి. మనం కూడా సరే మన కుటుంబాన్ని ముందు చక్కపరచుకోవాలి. ఉదయాన్నే లేచి మనం ప్రార్థనకి వెళ్ళాలి. యెహోవా మార్గాన్ని మరి నోవాహు ఎలాగైతే అనుసరించాడో మనం కూడా యెహోవా మార్గాన్ని అనుసరించి నడవాలి. నడిచినప్పుడు మన యెహోవా దేవుడు మన కుటుంబాన్ని స్వస్థపరుస్తాడు, మన కుటుంబానికి ఒక మార్గాన్ని ఆయన చూపిస్తాడు. అలాగే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం ఒకసారి చదువుకుందామండి. ఎందుకంటే యెహోవా మార్గాన్ని మనం ఎప్పుడైతే తెలుసుకొని నడుస్తామో యెహోవా దేవుడు మన కుటుంబానికి ఎప్పుడు కూడా తోడుగా ఉంటారండి. మన బిడ్డలకు తోడుగా ఉంటారు, మన కుటుంబానికి తోడుగా ఉంటారు. మనం ఏం చేయాలంటే ఆదివారం 6 రోజులు కష్టపడి 7వ రోజు మనం మందిరానికి రావాలి. మరి నావోకు ఎలాగైతే దేవుడు యెహోవా మాట విన్నారో మనం కూడా యేసు ప్రభు వారి మాట వినాలండి. యేసు ప్రభు వారు బైబిల్ చదివి బైబిల్లో ఏముందో మనం నేర్చుకోవాలి. ఉదయాన్నే లేచి బైబిల్ చదవాలి, ప్రార్థన చేసుకోవాలి, మధ్యాహ్నం ప్రార్థన చేసుకోవాలి, సాయంత్రం ప్రార్థన చేసుకోవాలి. మన కోసమే కాకుండా మన కుటుంబం కోసమే కాకుండా ఇరుగు పరుగు వారి కోసం కూడా ప్రార్థన చేయాలి. ఎదరు కష్టాల వాళ్ళ కోసం కూడా ప్రార్థన చేయాలి. ఆ కష్ట సుఖాల్లో కూడా మనము తోడుగా ఉండాలి. ఎందుకంటే యెహోవా మార్గాన్ని మనం ఎప్పుడైతే అనుసరించి నడుస్తామో మనకంతా మంచి జరుగుతుంది, అంతా మేలే జరుగుతుంది. మనం ఆ మేలుతోనే మనం ఎదుటి వాళ్ళకి మేలు చేయాలి, ఎదుటి వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి, ఎదుటి వాళ్ళ కోసం మనం యెహోవా దేవుడికి మొరపెట్టాలి. ప్రభువా మా పక్కింటి వాళ్ళు బాగుండాలి తండ్రి, మా ఎదురింటి వాళ్ళు బాగుండాలి తండ్రి, మా వీధిలో ఉన్న వాళ్ళు